నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. వైసీపీ పార్టీ మళ్ళీ ప్రజల్లోకి వచ్చేందుకు, ప్రజల్లో తన అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు హింస రాజకీయాలకు తెరలేపిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకు అంటే వినుకొండలో ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి గొడవను అది పార్టీల పరంగా తీసుకొచ్చి ఇది మొత్తం టీడీపీనే చేసింది అన్నట్టుగా ప్రచారం చేస్తూ, మరి ఈ విషయంలో నిజాలు ఏంటి అని చెప్పి మన ముందు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఎక్కడో వినుకొండలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణను తీసుకొచ్చి ఇదంతా టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక కావాలనే వైసీపీ వాళ్ళని టార్గెట్ చేస్తుందని చెప్పి ఈరోజు దాని ప్రచారం అయితే చేయడం స్టార్ట్ చేసింది వైసీపీ. ఎందుకంటే ప్రభుత్వం ఇలా మారిందో లేదో అలా ఫస్ట్ తీసుకున్న స్లోగనే ఇది. ఎందుకంటే వైసీపీ వాళ్ళకి దాడులు జరుగుతున్నాయని చెప్పి అంతకుమించి ఆరోపణ చేయడానికి కూడా ఏం లేకపోయి ఉండొచ్చు. అయితే ఇప్పుడు మరి నిజంగానే అది రాజకీయ కోణంలోనే దాన్ని చూడొచ్చు అంటారా? అసలు అక్కడ హత్య గావించబడ్డ వ్యక్తి ఎవరు, చేసిన వ్యక్తి ఎవరు? దీనిపై సడన్గా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి హుటాహుటిన ఆయన బెంగళూరు నుంచి రావడం కూడా జరుగుతుందని తెలుస్తోంది. సో దీన్ని ఇంకా ఎంత ప్రాపగాండా చేయడానికి ట్రై చేసే అవకాశం ఉంది వైసీపీ? ఏం చెప్తారు? ఇది అక్కడ రషీద్ అనే కుర్రాడిని జిలానీ అనే కుర్రాడు చంపాడు. ఇది మొత్తం అందరూ చూస్తుండగానే జరిగింది. వీళ్ళిద్దరూ ఎవరు అంటే ఒకడు ఖాన్ అని ఒకడు ఉన్నాడు, వాడు రౌడీ షీటర్, వినుకొండలో రౌడీ షీటర్. వాడి అనుచరులు వీళ్ళిద్దరు. మరి అతను రౌడీ షీటరు, అతని అనుచరులు వీళ్ళిద్దరు. ఈ మొత్తం బ్యాచ్ అంతా ఎక్కడ ఉంటారు అని అడిగితే ఈ బ్యాచ్ వైసీపీలోనే ఉన్నారు. మొత్తం ఆ ఖాన్ దగ్గర నుంచి చచ్చిపోయిన రషీదు, చంపిన జిలానీ, వీళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఆ ఖాన్ అనే రౌడీ షీటర్కి వీడు లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్ వీళ్ళిద్దరు. వీళ్ళు వైసీపీ సోషల్ మీడియాలో పనిచేస్తుంటారు. వైసీపీ సోషల్ మీడియాలో పనిచేసే కార్యకర్తలు. మనకు తెలుసు కదా, వైసీపీ సోషల్ మీడియా అంటే వైసీపీ అంటేనే అందులో రౌడీలు, గూండాలు, భూ కబ్జాదారులు, ఈ అమ్మాయిలను ఏడిపించేవాళ్ళు, అక్రమాలు చేసేవాళ్ళు, కుంభకోణాలకు చేసేవాళ్ళే ఉంటారు. అందులో ఎటువంటి వేరే సందేహం ఏం లేదు. ఎక్స్ట్రాగా బూతులు మాట్లాడేవాళ్ళు, వాళ్ళకి ఎక్స్ట్రా ప్రివిలేజ్ ఉంటుంది వైసీపీలో. బూతులు మాట్లాడేవాళ్ళు, లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసే వాళ్ళకి బోనస్గా మంత్రి పదవులు అవి ఇస్తుంటారు. ఈ ముగ్గురు అయితే మాత్రం అతను ఖాన్ అనే రౌడీ షీటర్ కింద పనిచేసే వీళ్ళిద్దరు. ఈ ముగ్గురు అయితే వైసీపీ సోషల్ మీడియాలో పనిచేస్తూ ఉంటారు. వీళ్ళకి ఎన్నికల ముందు నుంచి అంటే పోలింగ్ ముందు నుంచి కూడా వీళ్ళిద్దరికి, జిలానీకి, రషీద్కి తగాదా ఉంది. అంటే నేను అనుకోవడం ఏంటంటే, అంటే నాకున్న సమాచారం మేరకి, అంటే వాళ్ళు ఏదో స్కూల్కి వెళ్ళే విద్యార్థులు కాదు, చదువుకునే పిల్లలు కాదు. అది ఇందులో ఒకడు బార్లో పనిచేస్తాడు, ఇంకొకడు అక్కడే తిరుగుతూ ఉంటాడు. ఇంక ఇదే పని కదా. ఇంకా ఆ ఖాన్ అనే రౌడీ షీటర్కి వీళ్ళిద్దరూ శిష్యులు కాబట్టి మరి రౌడీ షీటర్ ఏం చేస్తాడో అదే చేస్తారు వీళ్ళు. నిన్న మొన్నటి వరకు వినుకొండ పట్టణంలో అసలు వీళ్ళ ముగ్గురు అంటే టెర్రర్, భయభ్రాంతులు. అసలు మొత్తం ప్రజలందరూ కూడా వీళ్ళని చూస్తే హడలిపోయేవాళ్ళు. ఈ సందర్భంగా మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. వీడొచ్చి జిలానీ వచ్చి అటాక్ చేసి వాడిని చంపుతూ ఉంటే ఎవ్వరూ కూడా అడ్డు వెళ్ళలేదు. అందరూ చూస్తూనే ఉన్నారు. అందరూ చూస్తుండగానే అంత ఘాస్ట్లీ మర్డర్ జరుగుతూ ఉంటే, దాడి చేస్తూ అటాక్ చేస్తూ ఉంటే ఎవరూ స్పందించలేదు. ఎందుకో తెలుసా? రౌడీ షీటర్లు వీళ్ళు, రౌడీలు వీళ్ళు కొట్టుకు చస్తున్నారు, మనకెందుకు అని చెప్పి ప్రజలు ఎవరూ స్పందించలేదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, మామూలుగా వాళ్ళు ఏదో మామూలు సాధారణ వ్యక్తులు, ఈ నోటెడ్ క్రిమినల్స్ కాకపోయి ఉన్నట్టయితే ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటూ ఉంటే ప్రజలు వెళ్ళి విడదీస్తారు వాళ్ళని. కానీ ఇక్కడ అది జరగలేదు వినుకొండ పట్టణంలో. అంటే ఆ స్థాయిలో వీళ్ళు వినుకొండని భయభ్రాంతులకు గురి చేసిన వ్యక్తులు. వాళ్ళకి తగాదా వచ్చి ఒకడు ఇంకొకడిని పొడిచాడు, వాడు చచ్చిపోయాడు. చచ్చిపోయినందుకు అయ్యో పాపం అనాలి. వాస్తవంగా అయితే ఎవరన్నా మనిషి చచ్చిపోతే అయ్యో పాపం అనాలి. కానీ వినుకొండ ప్రజలు అయ్యో పాపం అనటం లేదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, వీళ్ళు రౌడీ షీటర్లు కావటం వల్ల, అంటే రౌడీ ఎలిమెంట్స్ కావటం వల్ల ప్రజలు ఎవరూ స్పందించట్లేదు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రంగంలో దిగింది.
ఈ రంగంలో దిగి ఒకడు చచ్చిపోయాడు కదా, ఆ చచ్చిపోయిన వాడు వైసీపీ అని, చంపినవాడు తెలుగుదేశం అని ఇది సృష్టిస్తున్నారు. ఈ ఫేక్ మీడియా ఫ్యాక్టరీలో ఇది మొదలుపెట్టారు. అంటే ఏంటి, తెలుగుదేశం వాళ్ళని విలన్లాగా చూపించటానికి వైసీపీ చేస్తున్న ప్రయత్నం. ఇట్లా ఇది మొదటిసారి కాదు, ప్రతిసారి ఇదే గోల. అసలు వాస్తవంగా క్షేత్రస్థాయిలో జరుగుతున్నది ఏంటి అంటే, ఇప్పటికీ అంటే తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 3 తెలుగుదేశం కార్యకర్తల్ని వైసీపీ వాళ్ళు నరికి చంపారు. 3 కార్యకర్తల్ని, ఒకళ్ళని కాదు, ఇద్దరిని కాదు. ఈ 30 రోజుల్లో వైసీపీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉండి 3 తెలుగుదేశం కార్యకర్తల్ని హత్య చేశారు. కానీ తెలుగుదేశం పార్టీ ఏంటి అంటే, మేము అధికారంలో ఉన్నాం, మనం బాధ్యతగా ఉండాలి, మనం దాడులు చేయకూడదు, దాడులు చేస్తే చెడ్డ పేరు వస్తుంది, చెడ్డ పేరు తెచ్చుకోవడం మనకి ఇష్టం లేదు, మనం ప్రజలకి సేవ చేయటానికి మనం వచ్చాము అని వాళ్ళు లబో దిబోమని మొత్తుకుంటూ ఉంటారు తెలుగుదేశం వాళ్ళు. మనకి ఇటువంటివి వద్దు, మనం ఈ హత్య రాజకీయాలు చేస్తే మనకి జగన్కి ఏంటి తేడా అని ఆ చంద్రబాబు నాయుడు పొద్దున్న లేచిన దగ్గర నుంచి అదే చెప్తుంటాడు. తెలుగుదేశం వాళ్ళని వద్దు అని చెప్తాడు, ఏదరి గొడవలకి వెళ్ళొద్దు, వెళ్ళమాకండి, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని ఆయన చెప్తుంటాడు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో ఆవేశం ఉంది. ఎట్లా అసలు ఇది అరాచకం కదా. 5 సంవత్సరాల పాటు అరాచకాన్ని చవి చూసిన వాళ్ళు కదా తెలుగుదేశం వాళ్ళు. అంటే 70,000 మంది కార్యకర్తల మీద ఒక దురుద్దేశపూర్వకంగా కేసులు పెట్టి వాళ్ళందరినీ జైళ్లలో పెట్టి లాకప్లో పడేసి పోలీసుల చేత కొట్టించి బెయిల్ కూడా రాని సెక్షన్లు పెట్టించిన దుర్మార్గపు ప్రభుత్వాన్ని చూసిన వాళ్ళందరూ ఎంత ఆవేదనతో ఉంటారు. కానీ వాళ్ళ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పాడని తెలుగుదేశం వాళ్ళందరూ కంట్రోల్లో ఉన్నారు. వాళ్ళ కోపాన్ని దిగమింగుకుంటూ వాళ్ళు మనం అధికారంలో వచ్చామని చెప్పి బాధ్యతగా ఉంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇప్పుడు వినుకొండ వస్తాడట. ఎవరిని పరామర్శిస్తాడు? ఖాన్ అనే రౌడీ షీటర్ని పరామర్శిస్తాడా? రషీద్ని చంపిన జిలానీని పరామర్శిస్తాడా? రషీద్ కుటుంబాన్ని ఎవరిని పరామర్శిస్తావు నువ్వు? అండ్ ఇంకో విషయం అండి, ఇది ఎప్పుడైతే బయటకు వచ్చిందో రాగానే ఆయన ఫస్ట్ ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది, రాక్షస పాలన సాగుతుందని చెప్పి వైసీపీని అణగదొక్కాలని చూస్తున్నారని. ఆల్రెడీ వైసీపీ ఇవి చేసి అణిగిపోయింది కదా, ఇంకా ప్రత్యేకంగా వైసీపీని చేయాల్సిన అవసరం ఏమీ లేదు ఇప్పుడున్న ప్రభుత్వానికి అని కొన్ని మాటలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. అలాగే చూసుకుంటే ఆయన హుటాహుటిన అక్కడి నుంచి రావడం కావచ్చు, స్పందించడం కావచ్చు, అంటే ఇంతకు మించి కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలానే జరుగుతున్నాయి. వాటి గురించి ఇప్పటివరకు స్పందించిన వ్యక్తి దీన్నే మెయిన్ ఎజెండాగా తీసుకొని వచ్చి స్పందించడం, దీని వెనుక కుట్ర ఏమైనా ఉండి ఉంటుందంటారా? ఖచ్చితమైన కుట్ర ఇది. వాళ్ళల్లో వాళ్ళు తన్నుకొని చచ్చిపోతే ఒక రౌడీ షీటర్ శిష్యులు 2 కొట్టుకున్నారు, ఒకడు చచ్చిపోయాడు. దానికి తెలుగుదేశం పార్టీకి ఏంటి సంబంధం? వాళ్ళందరూ వైసీపీ సోషల్ మీడియాలో నిన్న మొన్నటి వరకు ఎమ్మెల్యేగా ఉన్న బొల్లా బ్రహ్మనాయుడు శిష్యులు వీళ్ళందరూ ఈ రౌడీ మూకలే కదా మొత్తం వినుకొండలో స్థలాలు ఆక్యుపై చేసింది. వయసుల శ్మశాన స్థలాన్ని కూడా ఆక్యుపై చేశాడు. ఈ టైపులో మొత్తం అంతా రాజ్యాన్ని ఏలిన వీళ్ళు ఇప్పుడు వచ్చి అమ్మో మిమ్మల్ని చంపుతున్నారు, అమ్మమ్మ మిమ్మల్ని చంపుతున్నది మీ వాళ్లే. వాటాల్లో తేడాలు వచ్చి చంపుకుంటున్నారు ఒకళ్ళనొకళ్ళు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు రాజధాని ఏరియాలో మొత్తం తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ఆఫీసును కట్టాడు. ఆఫీసర్లు అప్పటికింకా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకే రాలేదు, ఇంకా ఛార్జ్ తీసుకోలేదు. వాళ్ళు ఆఫీసర్లు నోటీసులు ఇచ్చారు, నీ బిల్డింగ్ అక్రమంగా కట్టావా, నువ్వు అక్కడి నుంచి అది తీసేయమని. మేము తీయం, మేము అన్ని ఇవి ఉన్నాయి, మాకు అనుమతులు ఉన్నాయని చెప్పారు. తీరా చూస్తే ఏ అనుమతి లేదు. ఆఫీసర్లు వచ్చి తెల్లవారుజామున వచ్చి ఆ బిల్డింగ్ను కూలగొట్టారు. జగన్మోహన్ రెడ్డి ఏం ట్వీట్ పెట్టాడు? మొత్తం అంతా అల్లకల్లోలం అయిపోతున్నది, విధ్వంసం జరుగుతున్నది, విధ్వంస పాలన జరుగుతుంది. నువ్వు అనుమతులు లేకుండా గవర్నమెంట్ బిల్డింగ్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన స్థలం నేను మొన్న వెళ్ళినప్పుడు అది చూసి వచ్చా. అది ఇరిగేషన్ ల్యాండ్. ఆ ఇరిగేషన్ ల్యాండ్లో నువ్వు బిల్డింగ్ కట్టచ్చా? వితౌట్ పర్మిషన్ బిల్డింగ్ కడతావా? అది కూలగొడితే గగ్గోలు పెడతావా?
మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. అల్లకల్లోలం అయింది ఆంధ్రప్రదేశ్లో. కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో అధికారం నుంచి దిగిపోయిన తర్వాత పెట్టుబడులు వెల్లువ. అందరికి కూడా, అందరూ నిరుద్యోగులందరూ కూడా, అంటే హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వెళ్ళిపోయిన నిరుద్యోగులందరూ రిటర్న్ వస్తున్నారు. ఈ ఇసుక ఫ్రీగా దొరుకుతున్నది కదా, దాంతో భవన నిర్మాణ కార్మికులు, భవన నిర్మాణ రంగంలో ఉన్న మిగిలిన కార్మికులు వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ వేరే రాష్ట్రాల నుంచి వచ్చేస్తున్నారు, ఆంధ్రప్రదేశ్కి వచ్చేస్తున్నారు. ఎక్కడ తెలుగుదేశం పార్టీకి మంచి పేరు వచ్చేస్తుందో, ప్రభుత్వాన్ని ప్రజలు హర్షిస్తారు అనే ఈ భయాలతోటి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఇప్పుడు ఇవాళ మనం చూసాం అన్నీ. పొంగనూరులో ఇన్సిడెంట్ జరిగింది. పొంగనూరులో మిథున్ రెడ్డి వచ్చాడు. మిథున్ రెడ్డి ఏం చెప్పాడు? రైతులను అవమానపరిచే విధంగా మాట్లాడాడు. తెలుగుదేశం వాళ్ళు అక్కడికి వచ్చి ప్రొటెస్ట్ చెప్పారు, నువ్వు ఇట్లా వచ్చి నువ్వు రైతుల్ని అవమానపరుస్తున్నావు అని. వైసీపీ గూండాలు ఏం చేశారు? అటాక్ చేశారు. తెలుగుదేశం వాళ్ళకే కాకుండా పోలీసులకు కూడా దెబ్బలు తగిలినాయి. దాన్ని తీసి ఆ మిథున్ రెడ్డి పెడతాడు, కామెంట్ పెడతాడు, తెలుగుదేశం గూండాలు దాడి చేస్తున్నారు. తెలుగుదేశం గూండాలు దాడి చేశారా, నీ గూండాలు దాడి చేశారా? ఒక్కసారి చెక్ చేసుకో. అంటే ఈ టైపులో మొత్తం రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా కానీ దాన్ని వాళ్ళకు అనుకూలంగా మలుచుకోవటానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు. అండ్ ఇంకో విషయం సార్, ఇక్కడ ఈరోజు శాంతి భద్రతల విషయంపై చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రం విడుదల చేస్తున్న నేపథ్యంలో అంటే దాన్ని పక్కదోవ పట్టించేందుకు కూడా ఇలాంటి అంశాలను తెర మీదకి తీసుకొచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించాలని ఆలోచన చేసే అవకాశం కూడా ఉంటుందంటారా? ఇప్పుడు లా అండ్ ఆర్డర్ మీద శ్వేతపత్రం ఇచ్చిన తర్వాత ఎన్ని కేసులు దుర్మార్గంగా పెట్టారు, అక్రమ కేసులు ఎన్ని, ఇటువంటి విషయాలన్నీ బయటకు వస్తాయని జగన్మోహన్ రెడ్డికి చాలా స్పష్టంగా తెలుసు. మొన్న ఈ వైసీపీ భూ కబ్జాల మీద వైట్ పేపర్ ఇచ్చాడు కదా, ఆ భూ కబ్జాలు ఎన్ని చేశారు, ఎన్ని వేల ఎకరాలు అటవీ సంపదని ఎట్లా దోచారు, పేద ప్రజల దగ్గర ఉండే అసైన్మెంట్లు భూముల్ని ఎట్లా కాజేశారు, మొత్తం అంతా కూడా కళ్ళకు కట్టినట్టు చెప్పేశారు. మొత్తం స్లైడ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేసి మొత్తం వివరించి చెబితే నాకు తెలిసి ఏ వైసీపీ లీడరు దానికి స్పందించాల. ఫస్ట్ ఆ పోలవరం ప్రాజెక్టు మీద శ్వేతపత్రం ఇస్తే అంబటి రాంబాబు వచ్చి ఏదో చెప్పాడు, ప్రజలందరూ తిట్టారు, నీకేం తెలీదు ఇంట్లో కూర్చోవా అన్నారు. తర్వాత అమరావతి మీద వస్తే ఎవరో 2-3 కామెంట్ చేశారు. ప్రజలందరూ చీచి ఊరుకో, మీకేం తెలుసు, అమరావతిని నాశనం చేసింది మీరే అని చెప్పారు. ఆ తర్వాత విద్యుత్ మీద పెట్టాడు. పెడితే విద్యుత్ మీద శ్వేతపత్రం ఇస్తే వైసీపీ వాడు ఎవడు మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళు 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచింది, ఎట్లా పెంచిందో మొత్తం చెప్పాడు ఆయన చంద్రబాబు నాయుడు. ఇదంతా చూసిన తర్వాత ఈ భూ కబ్జాల మీద శ్వేతపత్రం ఇస్తే దాని నుంచి రియాక్షనే లేదు. ఎందుకంటే మొత్తం అందులో చెప్పినవన్నీ వాస్తవాలే కదా, ప్రభుత్వం తరఫున కదా శ్వేతపత్రం ఇచ్చింది. ఇప్పుడు లా అండ్ ఆర్డర్ మీద కూడా వస్తే ఎంతమంది మీద అక్రమ కేసులు ఉన్నాయి. ఈ జగన్మోహన్ రెడ్డి తను ఉండి అంటే లాకప్లో పడేసి ఎంతమందిని కొట్టాడు, లాకప్ హింస ఎంత జరిగింది, మొత్తం వాళ్ళ ఎంపీని వాళ్లే జైల్లో పడేసుకొని వాళ్లే పోలీసులతో కొట్టించి వాళ్లే వీడియో తీసి చూసుకునే దౌర్భాగ్యపు ప్రభుత్వాన్ని మనం గత 5 సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాము. మరి దీని నుంచి ఈ పీడ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు విరగడైపోయింది. ఈ పీడ విరగడైపోయింది కాబట్టి ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. కాకపోతే ఏంటి అంటే వైసీపీ చేసిన దారుణాలు, అరాచకాలు, అక్రమాలు బయటపెట్టాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి ఒక్కొక్క ఇష్యూ మీద పెడుతున్నారు. ఈ ఇష్యూల మీద పెడుతూ ఉంటే ఇప్పుడు రేపొద్దున ల్యాండ్ ఆర్డర్ మీద కూడా శ్వేతపత్రం వస్తుంది. ఈ వైసీపీ అక్రమాల మీద ఎవడు స్పందించలేదు కదా, అట్లాగే ల్యాండ్ ఆర్డర్ మీద కూడా శ్వేతపత్రం వచ్చేస్తే వీళ్ళ అరాచకాలన్నీ బయటకు వచ్చేస్తాయి. వీళ్ళు స్పందించడానికి అవకాశం ఎక్కడుంది? అందుకనే వీళ్ళు కొత్త కేసులు ఎత్తుక్కుంటున్నారు. ఈ జిలానీ, రషీద్ కేసులు ఎత్తుక్కుంటున్నారు. ఇటువంటి కేసులు ఇప్పుడు వాళ్ళు వైసీపీ సోషల్ మీడియాకి పనిచేశారని మరి నా దగ్గర అయితే ఆధారాలు ఉన్నాయి. నేను మీకు ఫోటోలతో సహా చూపిస్తాను. మీకు వాళ్ళు వైసీపీలో ఎట్లా పనిచేశారు ఏంటి, అందరూ వైసీపీ వాళ్ళే. వీళ్ళందరూ వైసీపీ
టౌన్ ప్రెసిడెంట్ పిఎస్ ఖాన్. పిఎస్ ఖాన్ అంటే ఇందాక చెప్పే కదా రౌడీ షీటరు. అతను వినుకొండ టౌన్ వైసీపీ ప్రెసిడెంట్. ఇతను జిలానీ అనమాట. ఎవడైతే ఆ రషీద్ని చంపాడో అతను. ఈ జిలానీ తెలుగుదేశం వాడని చెప్తున్నారు. ఈ జిలానీ తెలుగుదేశం వాడా? చనిపోయిన రషీదు వైసీపీ వాడే, చంపిన జిలానీ కూడా వైసీపీ వాడే. ఈ జిలానీని తెలుగుదేశం వాడు అని చెప్పి వీళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఈ మొత్తం పిఎస్ ఖాన్ ఎవరు అంటే రౌడీ షీటర్. ఓకే, రౌడీ షీటర్. ఈ రౌడీ షీటర్ని ఈ జగన్మోహన్ రెడ్డి కలిశాడు. ఇక్కడ మీకు ఫోటోలన్నీ మీకు ఇందులో స్క్రీన్ మీద చూపిస్తాను. ఈ పిఎస్ ఖాన్ అనేవాడిని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉండగా కలిశాడు. ఈజ్ అ రౌడీ షీటర్. ఆ పక్కన ఈయన్ని సీఎం దగ్గరికి తీసుకెళ్లిన వ్యక్తి ఎవరంటే అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న బొల్లా బ్రహ్మనాయుడు. అంటే నేను ఇందాక నుంచి నేను చెప్తున్నది అదే. రౌడీ షీటర్లు, భూ కబ్జాదారులు తప్ప వైసీపీలో ఎవరు వేరే వాళ్ళు లేరు అని నేను చెప్తున్న కారణం ఇదే. పైగా బొల్ల బ్రహ్మనాయుడు పక్కనున్నాడు, పుష్పగుచ్చం ఇస్తున్నాడు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యేకి. ఇతను పట్టుకొని ఇది చూడండి, ఈ పిఎస్ ఖాన్ని చేత్తో పట్టుకొని బ్రహ్మనాయుడు ఇట్లా పరిచయం చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి నవ్వుతూ ఆనందంగా ఆ ఖాన్ చెయ్యి పట్టుకొని మాట్లాడుతున్నాడు. చూడండి, అంటే రౌడీ షీటర్లు వీళ్ళందరూ కూడా. ఆ తర్వాత ఈ పిఎస్ ఖాన్ ఇంకా చాలా పనులు చేశాడు. తర్వాత అవన్నీ తర్వాత చెప్తా. మైనారిటీ నాయకుడు అంటే ఒక మైనారిటీ నాయకుట్ట అంటే నువ్వు మైనారిటీ నాయకుడు చేసే పని. రౌడీ షీటర్ పిఎస్ ఖాన్తో జగన్మోహన్ రెడ్డి అంటే నీకు జిలానీ ఎవడైతే రషీద్ని చంపిన వాడు ఉన్నాడు కదా, వాడి పేరు జిలానీ. వాడు ఖాన్ పక్కన నిలబడ్డ ఫోటో ఇది. ఖాన్ జగన్మోహన్ రెడ్డి పక్కన నిలబడ్డ ఫోటో ఇది. నువ్వు ఎవరికి చెప్తావు? తెలుగుదేశం వాళ్ళు వచ్చి చంపుతారా? తెలుగుదేశం వాళ్ళు వచ్చి చంపారని గోల పెడుతున్నావు కదా. జిలానీ, రషీదు ఇద్దరు స్నేహితులు. ఇద్దరు వైసీపీ సోషల్ మీడియాలో పని చేస్తున్నారు. వీళ్ళిద్దరూ గొడవపడే సమయంలో వాళ్ళు మద్యం సేవించి ఉన్నారు. ఇది ఏ పార్టీకి సంబంధం లేదు అని చెప్పి ట్విట్టర్లో పెడుతున్నారు. సమాచారం అక్కడున్న వాళ్ళు సమాచారం ఇస్తున్నారు. ఈ మొత్తం అందరూ వైసీపీ జెండాలు పట్టుకొని నిలబడున్న బ్యాచ్ చూడు. కండువాలు కూడా వేసుకుని ఉన్నారు. అవును, వీళ్ళు వచ్చి తెలుగుదేశం పార్టీ చంపుతున్నదని జగన్మోహన్ రెడ్డి రమ్మను వినుకొండ వచ్చి ఏ కుటుంబాన్ని పరామర్శిస్తాడు? అందరూ వైసీపీ ఫ్యామిలీనే. అంటే చచ్చిపోయిన వాడి కుటుంబాన్ని పరామర్శించాలి, చంపిన వాడి కుటుంబాన్ని పరామర్శించాలి, చచ్చిపోయిన వాడికి చంపిన వాడికి బాస్ అయిన ఖాన్ కుటుంబాన్ని పరామర్శించాలి. ఆ ఖాన్ని తీసుకొచ్చి మొత్తం వినుకొండ టౌన్ మీద అచ్చోసి వదిలేసిన మాజీ ఎమ్మెల్యేని పరామర్శించాలి. అందరినీ వచ్చి పరామర్శించమని చెప్పండి. రౌడీ షీటర్లని అధికారంలో ఉన్నంతకాలం ఎంకరేజ్ చేసి అక్రమాలు అన్యాయాలు చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ కుట్రాబన్నీ ఇటు మేము అటు చేస్తాం, తెలుగుదేశం వాళ్ళు మమ్మల్ని చంపుతున్నారు. నీ గుండాల నుంచి తెలుగుదేశం వాళ్ళు తమని తాము రక్షించుకోవటానికి ఈ రోజుకి పాట్లు పడుతూనే ఉన్నారు. నీ గుండాల దాడులు, నీ గుండాలు చేసే రాళ్ల దాడుల నుంచి, నీ గుండాలు ఎక్కడ వచ్చి అన్యాయంగా వచ్చి దాడి చేస్తారు అన్న ఒక భయంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళు తమని తాము రక్షించుకోవటానికి ఈ రోజుకి శ్రమ పడుతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి రౌడీ బ్యాచ్ని అంత సపోర్ట్ అంటే అఫ్కోర్స్ ఆయనది అదే బ్యాక్గ్రౌండ్ కాబట్టి ఆయనకు అటువంటి వాళ్ళే నచ్చుతారు, అందులో ఇదేం లేదు. కానీ ప్రజలు మాత్రం చాలా స్పష్టంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న రౌడీ రాజకీయాన్ని ఎక్స్పోజ్ చేయటానికి మొత్తం ఇప్పుడు ఇదివరకట్లా కాదు కదా, పరిస్థితులు మారిపోయి ఉన్నాయి. పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళు అదే విషయాన్ని బయటికి చెప్తున్నారు. వాళ్ళు ఎవరిని సైడ్ తీసుకోవట్లేదు. అందువల్ల వైసీపీ ఆటలు సాగే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.